ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ఆర్యవైశ్యులు రాజకీయ ప్రాతినిధ్యంపై నెలకొన్న ఆసక్తి. జంగారెడ్డిగూడెంలో శెట్టి జ్యువెలర్స్ నూతన షోరూమ్ ను ప్రారంభించిన సినీ నటి భాగ్యశ్రీ. షోరూమ్ నిర్వాహకులు ఎర్రంశెట్టి బాలకృష్ణకు అభినందనలు తెలిపిన ప్రముఖులు. భీమడోల్లో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. కెమెరా సృష్టికర్త డాగూర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఫోటోగ్రాఫర్లు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజకీయ వర్గాల్లో సందడి మొదలైంది. అక్టోబర్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించడంతో జంగారెడ్డిగూడెంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రకటన వెలువడక ముందే పలువురు ఆశావాహులు తమకు అనుకూలంగా పావులు కదుపుతున్నారు. స్థానిక సంస్థల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజకీయ వర్గాల్లో సందడి మొదలైంది. అక్టోబర్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించడంతో జంగారెడ్డిగూడెంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రకటన వెలువడక ముందే పలువురు ఆశావాహులు తమకు అనుకూలంగా పావులు కదుపుతున్నారు. మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల్లో ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా జంగారెడ్డిగూడెంలో సామాజిక వర్గాల ప్రాతినిధ్యం, రాజకీయ అవకాశాలపై చర్చ జోరందుకుంది. టికెట్ల కోసం ఆశిస్తున్న నేతలు ఇప్పటికే పార్టీ పెద్దల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పట్టణ ఆర్యవైశ్యుల్లోనూ రాజకీయ ప్రాతినిధ్యంపై ఆసక్తి పెరుగుతోంది. ఆర్యవైశ్యులకు రాజకీయంగా అవకాశం కల్పించాలని కోరుతూ గతంలోనే పలువురు బహిరంగంగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇవలే పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా అట్టహాసంగా నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించడం ద్వారా తమ ఐక్యతను చాటుకున్నారు. రాజకీయ అవకాశం లభిస్తే పార్టీలకు అతీతంగా సమాజాభివృద్ధి కోసం పనిచేయాలనే అభిప్రాయాన్ని ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆర్యవైశ్యులకు రాజకీయ పార్టీలు ప్రాధాన్యమిస్తాయా, టికెట్ల కేటాయింపులో అవకాశం కల్పిస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది. మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ జంగారెడ్డిగూడెంలో రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఆశావాహుల ప్రయత్నాలు, సామాజిక వర్గాల సమీకరణాలు, పార్టీల వ్యూహాలు ఎన్నికల ఫలితాలపై ఎంతమేర ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. జంగారెడ్డిగూడెంలో శెట్టి జ్యువెలర్స్ నూతన షోరూం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. అత్యాధునిక హంగులతో ఆధునీకరించిన షోరూంను ప్రముఖ సినీ నటి భాగ్యశ్రీ ప్రారంభించారు. భాగ్యశ్రీ రాకతో జంగారెడ్డిగూడెంలో సందడి నెలకొంది. ఆమెను చూసేందుకు పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు తరలిరాగా యువత సెల్ఫీల కోసం పోటీ పడింది. జంగారెడ్డిగూడెంలో అత్యాధునిక హంగులతో ఆధునీకరించిన శెట్టి జ్యువెలర్స్ నూతన షోరూం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రముఖ సినీ నటి భాగ్యశ్రీ ముఖ్య అతిథిగా హాజరై షోరూంను ప్రారంభించారు. అనంతరం షోరూమ్ ను సందర్శించిన ఆమె అక్కడి ఏర్పాట్లు, ఆభరణాల డిజైన్లను పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. షోరూమ్ నిర్వాహకులు ఎర్రంశెట్టి బాలకృష్ణను అభినందించారు. శెట్టి జ్యువెలర్స్ లో నాణ్యమైన ఆధునిక డిజైన్లలో ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని, ప్రతి ఒక్కరూ షోరూమ్ ను సందర్శించాలని భాగ్యశ్రీ కోరారు. భాగ్యశ్రీ జంగారెడ్డిగూడెం రావడంతో పట్టణంలో సందడి నెలకొంది. ఆమెను చూసేందుకు అభిమానులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో శెట్టి జ్యువెలర్స్ వద్దకు చేరుకున్నారు. ముఖ్యంగా యువత తమ అభిమాన నటితో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపింది. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈరోజు జంగారెడ్డిగూడెం శక్తి ఓపెనింగ్ వచ్చా. భాగ్యశ్రీ మేడం వచ్చారు. జంగారెడ్డి హాయ్ ఎవ్రీబడి, నేను భాగ్యశ్రీ. నేను ఇక్కడ జంగారెడ్డిగూడెంలో శెట్టి జ్యువెలర్స్కి వచ్చాను. అండ్ జ్యువెలరీ చాలా చాలా బాగుంది. అన్ని వెరైటీస్ ఉంది, గోల్డ్, సిల్వర్, డైమండ్. అండ్ నాకు చాలా నచ్చింది. ఫెస్టివ్ సీజన్ వచ్చింది కదా, సో అందరూ ఇక్కడ తప్పకుండా వచ్చేయండి అండ్ షాప్ చేయండి. థ్యాంక్ యూ. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని భీముడలో ఫోటోగ్రాఫర్ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. భీముడోలు మండలం ఫోటోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం, భీముడోలు సర్కిల్ ఫోటోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ప్రతినిధులు వేర్వేరుగా కార్యక్రమాలు చేపట్టారు. కెమెరా సృష్టికర్త డాగురే, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాలకు పూలమాలలు వేసి ఫోటోగ్రాఫర్లు నివాళులర్పించారు. అనంతరం సర్కిల్ ఫోటోగ్రాఫర్ స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఇన్ పేషెంట్లకు సూపరింటెండెంట్ డాక్టర్ సునీతతో కలిసి పండ్లు, పోషకాహారాన్ని పంపిణీ చేశారు. మండల ఫోటోగ్రాఫర్ సంక్షేమ సంఘం సభ్యులకు ఐడి కార్డులను అందజేశారు. అలాగే సంత మార్కెట్ సెంటర్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాల్లో ప్రభు చౌదరి, రంగారావు, నరేష్, పుల్లాబొట్ల రామూర్తి, బ్రహ్మారావు, శ్రీరామ్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. భీమడోల్ సర్కిల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఈరోజు ప్రపంచ ఛాయా దినోత్సవ సందర్భంగా సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న పేషెంట్లందరికీ ఫ్రూట్స్ మరియు డ్రింక్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా ఫోటోగ్రాఫర్లందరూ కూడా సమైక్యంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈరోజు 187వ ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రాఫర్ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున డాగురే గారిని, నిఫ్టీ గారిని, టాల్బర్ట్ గారిని స్మరించుకుని వారి స్మృతుల్లో వాళ్ళ ఆదర్శంగా తీసుకుని ఫోటోగ్రఫీ వృత్తిలో ఉన్న ప్రతివారు వాళ్ళని రోజు స్మరించుకుంటూ ఈ పండుగని పెద్ద సంఖ్యలో అందరూ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు సొంత మార్కెట్ సెంటర్లో గల కలాం డాగురే వేదిక వద్ద ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎస్ఎస్ డాన్స్ అకాడమీలో విద్యార్థులు గజ్జె పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో అర్చకులు సాంప్రదాయబద్ధంగా నటరాజ స్వామికి ప్రత్యేక పూజలు చేయించారు. పూజా కార్యక్రమాల అనంతరం నాట్య విద్యార్థులకు గజ్జెలను ధారణ చేయించారు. నృత్యాభ్యాసంలో గజ్జెలకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తూ విద్యార్థులు భక్తి శ్రద్ధలతో నాట్యాన్ని అభ్యసించాలని గురువులు సూచించారు. ఈ సందర్భంగా నాట్య గురువు శైలజ మాట్లాడుతూ విద్యార్థులు ఏకాగ్రతతో నృత్యాన్ని నేర్చుకోవాలని, వారి నాట్య ప్రయాణంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా నటరాజ స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. గజ్జె పూజతో విద్యార్థుల్లో నాట్యంపై మరింత భక్తి, ఆసక్తి పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాట్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అకాడమీ నిర్వాహకులు, కళాభిమానులు పాల్గొన్నారు. చెప్పండి, చెప్పి 11 సార్లు రాయండి. ఓం శుద్ధ రూపిణ్యాయ నమః, ఓం నటరాజాయ నమో నమః, బ్రహ్మ తస్మై శ్రీ. చెప్పాలి. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఎస్ఎస్ డాన్స్ అకాడమీలో గజ్జె పూజ నిర్వహించడం జరిగింది. గజ్జె పూజ అనేది ఎందుకు చేస్తారంటే నటరాజ స్వామిని పూజిస్తూ డాన్స్ చేసేటప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి పేరు, ప్రతిభ, ఆశీర్వాదాలు కలగాలని కోరుకుంటూ ఈ గజ్జె పూజ అనేది చేస్తారు. మన పిల్లలకి డాన్స్ లో టాలెంట్ తో పాటు ఈ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ గజ్జె పూజ నిర్వహించడం జరిగింది. అలాగే మన పిల్లలందరూ
ఇంకా ముందు ముందు డాన్స్లో మంచి సక్సెస్ అవ్వాలని, మంచి మంచి ప్రోగ్రామ్స్ రావాలని కోరుకుంటున్నా. శిష్యులందరికీ కూడా ఎస్ఎస్ డ్యాన్స్ అకాడమీ శైలజ గారు మరి చాలా బాగా అందరికీ నృత్యం నేర్పుతున్నారు. ఈ రోజున అందరికీ కూడా వారి శిష్యులకి వారి చేతుల మీదగా గజ్జెపూజ చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరికి కూడా ఆ నటరాజస్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే మీరందరూ కూడా మీ గురువు చెప్పిన మాట విని మీరందరూ కూడా భవిష్యత్తులో ఆవిడలాగే నృత్యం నేర్చుకుని ఉన్నత స్థాయికి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన జంగారెడ్డిగూడెంలో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సంస్థ మండల అధ్యక్షులు తన్నీరు రామకృష్ణ తెలిపారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ వద్ద నుంచి విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్ వరకు ఈ ర్యాలీ జరుగుతుందన్నారు. కావున ఈ ర్యాలీలో మానవతావాదులు, పట్టణ ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రామకృష్ణ కోరారు. అందరికీ నమస్కారం. రేపు ఉదయం 9 గంటలకి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ శాంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 22వ వార్షికోత్సవం సందర్భంగా మన జంగారెడ్డిగూడెం బాయ్స్ హై స్కూల్ దగ్గర నుంచి మన బస్ స్టాండ్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మానవతా సభ్యులు, మానవతా మూర్తులు, మానవతా సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 అండ్ 9492205527. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డిగూడెం సిటీ ప్రాపర్టీస్కి అధినేతని. ముఖ్యంగా
ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు, మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు మంచి బిల్డర్ ఉంటే బాగుండు, 10 మంది తాపి మిస్త్రి కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలం లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు, మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను, ఇంటికి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్ అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషను, బొమ్మ మోడలు, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ కూటమి ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయమని చింతల్పూడి మండల టీడీపీ అధ్యక్షుడు చింతా విష్ణు అన్నారు. బుధవారం చింతల్పూడి మినీ బస్టాండ్ వద్ద కూటమి పార్టీల బీసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎంపీ మహేష్ కుమార్ యాదవ్, చింతల్పూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడం సామాజిక న్యాయానికి నిదర్శనమన్నారు. బీసీల పక్షపాతిగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందంటానికి ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు తాటె అప్పారావు, కొమ్మరాజు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవైగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే మూల విరాట్కు విశిష్ట అభిషేకాలు జరిపారు. అనంతరం ప్రత్యేక అలంకరణలో భక్తులకు స్వామివారి దర్శనమిచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ చిన్ను వాసుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆలయంలో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలన్నారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి డి రాజు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనను ఉపసంహరించుకోవాలని, వెనుకబడిన ప్రాంతాలకు పరిశ్రమలు కేటాయించడంతో పాటుగా శాశ్వత ఉపాధి కల్పించాలని, రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని, బెవరేజ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, ఏఐవైఎఫ్ నాయకులు కె వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని చెప్పేశారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసినటువంటి మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనా అని చెప్పేసి అఖిల భారత యోజన సమైక్యగా మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నారా లోకేష్ గారు నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో వాగ్దానాలు చేశారు. ఆ ఎన్నికల వాగ్దానాలు తొంగలో తొక్కి ఈరోజు వేరే వ్యవస్థలో తిరుగుతున్నారు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను కూడా భర్తీ చేయాలి. అమరావతిని ఉపాధి కేంద్రంగా అభివృద్ధి చేయాలి. అదేవిధంగా యువతకు ఉపాధి హక్కు చట్టాన్ని కల్పించాలి. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెం వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలో అసూరాపేట వైపు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన డ్రైవర్ను సమీపంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు. బస్సు ఢీకొనడంతో ఆటో తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ఆర్యవైశ్యులు రాజకీయ ప్రాతినిధ్యంపై నెలకొన్న ఆసక్తి. జంగారెడ్డిగూడెంలో శెట్టి జ్యువెలర్స్ నూతన షోరూమ్ ను ప్రారంభించిన సినీ నటి భాగ్యశ్రీ. షోరూమ్ నిర్వాహకులు ఎర్రంశెట్టి బాలకృష్ణకు అభినందనలు తెలిపిన ప్రముఖులు. భీమడోల్లో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. కెమెరా సృష్టికర్త డాగూర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఫోటోగ్రాఫర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.